అదే ఆ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి వచ్చింటారు అనుకున్నాం. ఓకేనా? గడిచిన కొద్ది రోజుగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మార్చి 31ని ఏవైతే ఆస్తి పన్ను బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలను వసూలు చేయాలన్న ఉద్దేశంతో మన ఫైనాన్స్ వాళ్ళు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా ప్రజలకు ముక్కుమ్మడిగా దాడి చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేసేది ఏంటంటే, ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్కు స్మూత్గా రన్ కావాలంటే ఖచ్చితంగా ప్రజల నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ అయితేనేమి, వాటర్ ట్యాక్స్ అయితేనేమి, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కూడా రావాల్సిన బకాయిలన్నీ కూడా వస్తే కార్పొరేషన్ స్మూత్గా రన్ అవుతుంది. కానీ ఈనాడు కార్పొరేషన్ అధికారులు ఏం చేస్తున్నారు? కేవలం బడా మొత్తంలో ఉన్న వాళ్ళ జోలికి వెళ్లకుండా బడుగు బలిగిన వర్గాలు, పేద వర్గాలు, వాళ్లకు చిన్న చిన్న ఇండ్లు ఉన్న వాళ్ళను పోయి వాళ్ళైతే బెదిరిస్తారన్న ఉద్దేశంతో బెదిరిపోయి డబ్బులు కడతారని వాళ్ళ ఇండ్ల మీదకి పోయేసి దాడి చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఏదైతే మున్సిపల్ యాక్ట్ ప్రకారం చేయాల్సిన నిబంధనలకు విరుద్ధంగా కేవలం వాళ్ళను భయప్రాంతులకు గురి చేసే కార్యక్రమం చేస్తున్నారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే తెలియజేస్తున్నాం, ఏదైతే రావాల్సిన బకాయిలు వసూలు చేసే పద్ధతి ఇది కాదు. ఏదైతే ఫస్ట్ మనం ప్రయారిటీగా టాప్ మోస్ట్ ఎవరైతే బకాయిలు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసే కార్యక్రమాన్ని మొదటి ప్రాధాన్యంగా తీసుకోవాలి. దాని తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి రావాల్సిన పన్నులు రాబట్టుకునే కార్యక్రమం చేయాలి. ఏదో కూలీ నాలే చేసుకుని పనులు చేసుకునే వాళ్ళు ఏదో బకాయిలు ఒక 6 నెలల సంవత్సరం బకాయి ఉంటే వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చేది కాదు. ఏదైతే పెద్ద తలకాయలు ఉన్నాయో వాళ్ళ నుంచి వసూలు చేసే కార్యక్రమం చేయమని చెప్పి గతంలో కూడా మేము ఇదే పాలకవర్గంలో ఉన్నప్పుడు జిఎస్ఐ సర్వే చేసి ఈ పన్నులు పెంచే కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పాలకవర్గం మేము తీర్మానం చేసి దాన్ని వ్యతిరేకించే కార్యక్రమం చేశాం. కానీ అప్పుడు పెండింగ్ పెట్టి దాని తర్వాత ఇప్పుడు గుట్టు చప్పుడు కాకుండా దాదాపుగా 23 కోట్ల రూపాయల పన్నులు పెంచే కార్యక్రమం ఈరోజు మన కడప నగరపాలక సంస్థలో జరిగిందని చెప్పేసి మీ దృష్టికి తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ మెడ్జిడ్ పంచాయతీలు ఉన్నాయో వాళ్ళు దాదాపుగా 2004లో మున్సిపల్ కార్పొరేషన్లో వాళ్ళని చేర్పించడం జరిగింది. ఏవైతే చెమ్మయ్యపేట, అక్కాయపల్ల, చిన్న చౌకు ఈ పంచాయతీలన్నీ కూడా అక్కడ గతంలో ఇండ్లు కట్టుకునేటప్పుడు ఎవరు ప్లాన్ అప్రూవల్ తీసుకునే పరిస్థితి ఉండిండదు. కేవలం ఆ పంచాయతీ వాళ్ళ కార్యదర్శికి తెలియజేసి ఇండ్లు కట్టుకునే కార్యక్రమం చేశారు. కానీ ఇప్పుడు జిఎస్ఐ సర్వేలో ఏదైతే సెంటున్నర 2 సెంట్లో ఇల్లు కట్టుకున్నారో వాళ్ళు ఇప్పుడు పైన ఏదైనా ఒక బెడ్రూమ్ మాదిరి పోర్షన్ వేసుకుంటే వాళ్ళకు దాదాపుగా ఒక సెంటు ఉండే వాళ్ళకి 30,000, 40,000 దాదాపుగా పన్నులు పాలు పంచుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎక్కడికి పోయినా వాళ్ళకి ఆగమ్యగోచరంగా ఉంది. అట్లా పోయి కార్పొరేషన్ అధికారులు అయితే మీ దగ్గర ప్లాన్ అప్రూవల్ ఉంటే తీసుకొని రండి, దాన్ని మేము ఏదైనా వెరిఫై చేస్తామంటారు. వాళ్ళ దగ్గర ప్లాన్ అప్రూవల్ ఉండదు. పోనీ పెంచిన ఆ ఒక్క పోర్షన్కి వాళ్ళు పెనాల్టీ వేసినారంటే అలా కాదు, మొత్తం బిల్డింగ్కు 100% పెనాల్టీ వేసి వాళ్ళను ఒక సెంటు ఉండే వాళ్ళకు 35,000, 40,000, 50,000, కొంతమందికి అయితే 1,00,000 రూపాయలు కూడా పన్నులు రావడం జరిగింది. ఇవన్నీ కూడా మేము అధికారులకు ఒకటే తెలియజేస్తున్నాం. గతంలో మేము పాలకవర్గంలో ఉన్నప్పుడు చెప్పాము, మొన్న నేను మేయర్గా ఉన్నప్పుడు కూడా అదే చెప్పాం, హ్యుమానిటీ గ్రౌండ్గా మీరు ఫిజికల్గా వెరిఫై చేసి ఆ ప్రజలకి, పేద ప్రజలకి ఏవైతే మనము ఆ రూల్స్కి వ్యతిరేకంగా అబ్నార్మల్గా పనులు వేసామో వాటిని మీరు ఫిజికల్ ఎంక్వైరీ చేసి తగ్గించే కార్యక్రమం చేయండి అని చెప్పేసి మేము చెప్తాం. చెప్పి మొన్న నేను మేయర్గా ఉన్నప్పుడు దాదాపుగా 47 ఆర్పీ పిటిషన్లు పెట్టిస్తే అధికారులు చెప్పేది ఒకే ఒక సమాధానం, మాకు ఆన్లైన్లో ఆ పోర్టల్లో ఎటువంటి ఆప్షన్ ఇవ్వలేదు, మాకు ఎంతసేపు ఉన్నా ప్లాన్ అప్రూవల్ ఉంటే ప్లాన్ సబ్మిట్ చేస్తేనే తగ్గుతుంది, లేకపోతే లేదు అనే కార్యక్రమం తెలియజేస్తున్నాం. కనీసం మనం అధికారులు కూడా చెప్తున్నాం, మనం ఫిజికల్గా వెరిఫై చేసినప్పుడు ఆ ఇండ్లు ఎప్పుడు కట్టారో, ఆ ఇండ్లు ఎంత ఎక్స్టెంట్లో ఉంది, దాన్ని పరిశీలించి కనీసం ప్రభుత్వానికి కూడా రాయలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నాం. వాళ్ళందరూ కూడా ఇప్పుడు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. 35,000, 40,000 మేము కూలీ నాలి చేసుకునే వాళ్ళము ఏ విధంగా కడతాము అనే ఉద్దేశంతో
వాళ్ళు మొండిగా వేసుకొని కూర్చునే కార్యక్రమం ఉంది. వీటన్నిటికీ పరిష్కారం కావాలంటే అధికారులు ఖచ్చితంగా దీని మీద ఒక సుష్టమైన ప్రణాళిక రూపొందించుకోవాలి. ఏవైతే ఈ విధంగా అసంబద్ధంగా పన్నులు పెంచారో వాటన్నిటిని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోవాలని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ పత్రికా మూలకంగా వాళ్ళందరికీ కూడా ఒకటే అప్పీల్ చేస్తున్నాం. ఎవరికైతే అబ్నార్మల్గా పన్నులు పెంచారో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా పాత పన్నులు, కొత్త పన్ను, మన ఏదైతే ఆధార్ కార్డులు మీరు తీసుకొచ్చి జిల్లా పార్టీ ఆఫీస్లో కానీ లేదా నగర పార్టీ ఆఫీస్లో కానీ మీరు ఈ వారం లోపల తీసుకొచ్చి ఇస్తే వాళ్ళందరి తరపున మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. అవసరమైతే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించి వాళ్లకు పన్నులు తగ్గించే విధంగా మేము వాళ్ళకు అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. అంతే అప్పటి వరకు అధికారులు ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళ మీద ఒత్తిడి చేసే కార్యక్రమాన్ని తగ్గించాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏవైతే మీరు గతంలో చూసాం, మనం ఇప్పుడే మన పాత 150 మంది అసెస్మెంట్లో ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకుంటే కార్పొరేషన్ పరిధిలో దాదాపుగా 113 కోట్ల రూపాయలు 11,30,70,000 రూపాయలు బకాయిలు ఉన్నాయి. 111 కోట్ల రూపాయలు అంటే ఎవరైతే పెద్దలు ఉన్నారో ముందు వీళ్ళ దగ్గర మీరు టార్గెట్ చేయండి, వీళ్ళ విసిట్ చేసే కార్యక్రమం చేయండి. అనవసరంగా ప్రజలకు ఈ విధంగా నోటీసులు మన కుళాయి కట్ చేసేదే కాకుండా డిస్టెన్స్ వారెంట్ అని చెప్పి ఒకటి వారెంట్ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. అంటే వాళ్ళకు ఉండే 30,000కు 40,000కు వాళ్ళను అంటే మీ ఇంట్లో సామాన్లన్నీ కూడా మేము వేలం వేస్తాం, జప్తు చేస్తాం, కుళాయిని కట్ చేస్తాము. ఆల్రెడీ కొన్ని అయితే కనుక కట్ చేసే కార్యక్రమం చేస్తారు. ఇవన్నీ కూడా యాక్చువల్గా జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం చేయాల్సిన బాధ్యత ఏంటంటే, మొదటిగా ఎవరైతే 150 మంది వీళ్ళున్నారో ఒక్కొక్కరు దాదాపుగా మనం చదివితే 88 లక్షలు, 75 లక్షలు, 56 లక్షలు, 48 లక్షలు, 40 ఇట్లా పెద్దవాళ్ళ దగ్గరికి పోయి వసూలు చేయండి. వాళ్ళ ప్రాపర్టీస్ని మీరు ఆక్యుపై చేసుకోండి. వాళ్ళని మీరు బలవంతంగా వసూలు చేస్తే ఇప్పుడు 2,000 రూపాయలు 50 మంది దగ్గర వసూలు చేసేది ఒకటి, 80 లక్షలు ఒకరి దగ్గర వసూలు చేసే కార్యక్రమం ఒకటి ఉంటుంది. ఇన్ని పన్నులు బకాయిలు పెట్టుకొని మీరు పేద ప్రజలను పోయి ఈ విధంగా భయప్రాంతం గురి చేయడం చాలా బాధాకరమైన విషయం. దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఖండిస్తున్నాం. వీళ్ళందరి దగ్గర వసూలు చేసే కార్యక్రమం మీకు కావాలంటే దీంట్లో కొన్ని చదివి వినిపిస్తాం. మదీనా ఇంజనీరింగ్ కాలేజ్ దాదాపుగా 88 లక్షల బకాయిలు పెండింగ్ ఉన్నాయి. దాని తర్వాత కె హుస్సేన్ సాబ్ ప్రెసిడెంట్ ఆఫ్ మౌలానా మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ 76 లక్షల రూపాయల పన్ను బకాయి ఉంది. శ్రీరామ్ కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 56 లక్షల రూపాయల పన్ను బకాయిలు ఉన్నాయి. దాని తర్వాత పి గంగిరెడ్డి అనే అతను 48,48,000 ఉంది. దాని తర్వాత బి రాజేశ్వర్ రెడ్డి దాదాపుగా 42 లక్షల రూపాయల బకాయిలు ఉన్నాయి. బి రామచంద్రయ్య ఈయన వచ్చేసి 28 లక్షల రూపాయల బకాయి ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపుగా 20 లక్షలు 30 లక్షలు ఇంత బకాయిలు ఉంటే వీళ్ళ దగ్గర మీరు బలవంతంగా వసూలు చేయండి. వీళ్ళ దగ్గర మీరు టాస్క్ ఫోర్స్ పోండి. వీళ్ళ దగ్గర కనీసం మీరు 50% వసూలు చేసినా ఈరోజు కడప నగరపాలక సంస్థ స్మూత్గా రన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అంతేకాదు ప్రభుత్వ రంగ సంస్థలు దాదాపుగా గతంలోనే నేను చెప్పడం జరిగింది, 72 కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఏదైతే బకాయిలు ఉన్నాయో మున్సిపల్ కార్పొరేషన్కు 72 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. కలెక్టర్ ఆఫీసులు అయితేనేమి, అలాగే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అయినేమి, ఆర్టీసీ అయితేనేమి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి ఈవెన్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి కూడా పన్ను బకాయిలు ఉండే పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా మీరు ఫస్ట్ వసూలు చేయండి. ఇవన్నీ వసూలు చేస్తే నగరపాలక సంస్థ యొక్క మన మౌలిక సదుపాయాలు కల్పించే వాళ్ళం అవుతాం. అంతేకాదు ఇంకా దారుణమైన విషయం ఏమంటే, వీళ్ళకి ఎక్కడా సీజింగ్ అథారిటీ లేకుండా కూడా ఒక గుడికి సంబంధించింది దాదాపుగా ఆ గుడికి ది అసెస్మెంట్ నెంబర్ వచ్చేసి 110310238 రామలింగ చౌడేశ్వరి దేవి టెంపుల్ ప్రాపర్టీ. అంటే వీళ్ళు వాళ్ళ గుడికి సంబంధించింది వెనకల ఆ గుడికి దీపారాధనల కోసమని ఒక 2 సెటర్లు పెట్టుకొని బాడెక్కి ఇచ్చే కార్యక్రమం ఇస్తుంది. ఆ పన్ను కూడా దాదాపుగా వాళ్లకు టెంపుల్ పేరు మీదనే వస్తూ ఉంది. దీనికి వాళ్ళు ఎగ్జంప్షన్ ఇమ్మని చెప్పేసి దాదాపుగా 2001 నుంచి కూడా అర్జీలు పెట్టుకుంటున్నారు. ఆ అర్జీలను ఎటువంటి వాళ్ళ పరిష్కార మార్గం చూపకుండా ఉండేటుండి నిన్న మీ బకాయిలు ఉన్నాయని చెప్పేసి దాన్ని సీజ్ చేసే కార్యక్రమం చేశారు. ఇట్లాగా దాదాపు 10 నుంచి 15 ప్రాపర్టీలు వీళ్ళు కార్పొరేషన్ అధికారులు పేదలవి అంతా బిలో 50,000, 1,70,000 ఉన్న వాళ్ళందరూ కూడా సీజ్ చేసే కార్యక్రమం ఉన్నాయి. పెద్దలవి ఎక్కడా సీజ్ చేసిన పరిస్థితి లేదు.
అంటే వీళ్ళు ఎక్కడా చెప్పుకోలేరనా పేదలు? దీన్ని అధికారులు ఇప్పటికైనా మీరు ఇమ్మీడియట్లీగా ఏదైతే దీన్ని సీజ్ చేశారో దీన్ని తొలగించాలా, లేదంటే ఖచ్చితంగా చట్టపరమైన చెప్పి మేము చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే సీజ్ చేసే అధికారం ఖచ్చితంగా కార్పొరేషన్లకు ఇమ్మీడియట్గా సీజ్ చేసే అధికారం లేదు. వాళ్ళు ఫస్ట్ మామూలు నోటీస్ ఇవ్వాలి, రెడ్ నోటీస్ ఇవ్వాలి, దాని తర్వాత డిసార్డర్ నోటీస్ ఇవ్వాలి, సీజింగ్ ఆర్డర్ ఇస్తూ ఒక ఆర్టీఓ క్యాడర్ ఉన్న అధికారిని పంచనామా చేసిన తర్వాతనే వాళ్ళు సీజ్ చేసే అధికారం ఉంటుంది. అటువంటి మేము లేకుండా ఊరికి ప్రజలను భయప్రాంతాలకు గురి చేసే కార్యక్రమం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పేసి కూడా మరొకసారి హెచ్చరించే కార్యక్రమం చేస్తున్నాం. అంతేకాదు ప్రజల పక్షాన ఎప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది. ఇంతేకాదు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు వసూలు చేయడంలో అధికారులు చిత్తశుద్ధి ఉపయోగించండి. ఇప్పటికీ స్టాంపు డ్యూటీ అయితేనేమి, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రావాల్సిన అమౌంట్లు మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి చేసే కార్యక్రమం చేయడం వల్ల, మీరు చేసే తప్పిదాల వల్ల పాలకులకైతేనేమి అలాగే పరిపాలకులు అయితేనేమి అందరికీ చెడ్డ పేరు తెచ్చే కార్యక్రమం ఈ అధికారుల వల్ల వస్తుంది. ఏదైతే కమ్యూనిటీ ఫీలింగ్ తీసుకొస్తున్నారో, ఒక గుడికి సంబంధించిన ప్రాపర్టీని మీరు సీజ్ చేసేటప్పుడు కనీసం మీరు ఆలోచించే ప్రయత్నం చేయరా? ఇంత బకాయిలు ఉన్న వాళ్ళని సీజ్ చేయకుండా గతంలోనే మొన్న ఒక వ్యక్తి అసలు అతనికి సంబంధం లేని ప్రాపర్టీని సీజ్ చేసే కార్యక్రమం బాకీ లేకుండా, ఇట్లా మీరు చేసే తప్పిదాల వల్ల ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అండగా ఉంటుంది. ప్రజలకు కూడా మీరు ఒకటే అప్పీల్ చేస్తున్నాం, పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఏదైతే మనకు అబ్నార్మల్గా పన్నులు వేశారో వాటి మీద మనం పోరాటం చేద్దాం. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. మీ అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. మీకు ఏవైతే ఉంటే కనుక వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు అందరికీ కూడా జిల్లా ఆఫీస్లో, నగర ఆఫీస్లో మీరు తీసుకొస్తే వారం రోజులు టైం ఇస్తాం కార్పొరేషన్ అధికారులకు. లేదంటే తప్పకుండా న్యాయస్థానాన్ని వాళ్ళ తరపున మేమే పోరాటం చేస్తామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.